శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు జూలై 28వ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు. రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీరు చేసేటటువంటి పనులలో శుభ ఫలితాలే పొందబోతున్నారు. అనేక అడ్డంకుల నుండి మీరు బయటపడే అవకాశాలే కనిపిస్తున్నాయి. మీరు రేపటి రోజున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం, లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ పరిచయస్తుల నుండి కొన్ని ప్రత్యేక బహుమతులను మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వివాహ జీవితం గురించి చూస్తే గనుక మీ వైవాహిక జీవితంలో ప్రేమ వృద్ధి చెందబోతోంది. మీ మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులు మీరు చాలా బిజీగా మారుతారు. మీ పనిని ప్రశంసించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులకు శుభవార్తలు వింటారు. మీరు పెరుగుతున్నటువంటి ఖర్చులను రేపటి రోజున నియంత్రించుకోవాలి, లేదంటే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మీరు ఏ పని చేసినా కూడా ఉత్సాహవంతంగా చేయాల్సి ఉంటుంది, లేదంటే మీరు మీ పనుల నుండి మిశ్రమ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులను మీరు సమయానికి పూర్తి చేసే ప్రయత్నం చేయండి. రేపటి రోజున ఉద్యోగస్తులకు తమ బాస్ నుండి ప్రశంసలు పొందుతారు. స్నేహితులతో ఆనందంగా మీరు గడిపే అవకాశం ఉంది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మీకు ఆనందాన్ని కలిగింపజేసేలాంటి వార్తలు చెబుతారు. రేపటి రోజున మీరు మీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి చింతలు ఉండవు. మీ పనిలో మీరు పూర్తి శక్తితో ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది. వ్యాపారంలో మీ పనిని ముందుకు తీసుకెళ్లడం కోసం నూతన ప్రణాళికలు రచించుకుంటారు. ఇక ఈ రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. మీ పనిలో విజయం సాధించడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది. మీకు మంచి రోజుగా కనిపిస్తోంది. పనులలో కాకపోతే జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ ఆలోచనలు మీరు నియంత్రించుకోవాలి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. విద్యార్థుల గురించి చూస్తే గనుక విద్యాపరంగా చాలా బాగుంటుంది. మీ అధ్యయన ప్రణాళికలను సవరించుకోవాల్సి ఉంటుంది. మీరు చేసే పనులలో గొప్ప విజయాన్నే పొందుతారు. సమాజంలోనూ గౌరవం లభించబోతూ ఉంది. చాలా ఉత్సాహకరంగా మీరు పనులను అయితే చేస్తారు. ఒక కొత్త ప్రాజెక్టు అయితే రేపటి రోజున మీరు స్వీకరించే అవకాశం ఉంది. వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వాళ్లకు మంచి లాభాలే పొందే అవకాశం ఉంది. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశాన్ని మీరు పొందుతారు. రేపటి రోజున మీరు చేసే పనులలో ఏకాగ్రతతో చేయాలి. ఎక్కడా కూడా డైవర్ట్ అవ్వకూడదు. అప్పుడే మీరు మంచి విజయాన్ని సాధించగలుగుతారు. మీ ప్రత్యర్థుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పనిపైన పూర్తి శ్రద్ధ వహించాలి. ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు. ప్రస్తుతం మీ అభిప్రాయాలను వ్యక్తీకరించాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ప్రశాంతంగా ఉండి మీ కుటుంబంతో తెలివిగా మాట్లాడాలి. ఇక కోపం మీకు పనికి ఆటంకాన్ని కలిగిస్తుంది, కాబట్టి మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. డబ్బు కొరత అనిపించవచ్చు, కాబట్టి మీ ఖర్చులపైన కాస్త శ్రద్ధ వహించండి. మానసిక పరంగా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది. రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ధనపరంగా అనుకూలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మీరు లక్ష్యాలను సాధించే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు, కానీ అవి తాత్కాలికమే అని గ్రహించాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఏ పని మీరు ప్రారంభించినా కానీ అది సమయానికి పూర్తయ్యేందుకు చక్కటి ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి రోజున మీరు చేసే పనులలో విజయవంతులు అవ్వడం కోసం దానికోసం కష్టపడాల్సి ఉంటుంది. ఇక మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక పరంగా కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు, కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీ వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటారు. అనుకోని శుభవార్తలు వింటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశము ఉంది. విద్యార్థులు తమ పరిశోధనలపైన మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. నూతన ప్రదేశాల నుండి మీరు జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. మీ జ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు సహోద్యోగులకు మార్గనిర్దేశం చేయడంలో కూడా విజయాన్ని అందుకుంటారు. రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు రేపటి రోజున శివాభిషేకం చేయించడం కానీ లేదా మహావిష్ణువుడు పూజించడం కానీ చేయండి, శుభం కలుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.